ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, టేబుల్ మీద పెట్టుకునే క్యాలెండర్ 2025 తెలుగు సంవత్సరం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసేసి ఇది క్యాలెండర్ టేబుల్ మీద పెట్టుకునేది ఇలాగా తెచ్చేశారు. అదే విధముగా ఇది తీసుకొని లోపల నుంచి తీసుకొని ఇదే విధంగా ఇలా పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడి బొమ్మ ఉంది, అమ్మవారి బొమ్మ ఉంది, దేవుడి బొమ్మ ఉంది. ఇదే విధంగా టేబుల్ మీద ఇలా పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకొని చూసుకోవాలి. ఫిబ్రవరి వచ్చింది. జనవరిలో ఇదే విధముగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఉంచేసేసి ఇలాగా టీవీ దగ్గర కానీ, షోకేస్ దగ్గర కానీ, టేబుల్ పైన కానీ చూసుకోవడానికి క్యాలెండర్ ఆఫీసుల్లో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 2025 జనవరి 1 ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ క్యాలెండర్ అనేది. అదే విధంగా తెలుగులో కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తెలుగు క్యాలెండరు జనవరిలో ఈ విధంగా పండుగలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఆంగ్ల సంవత్సరాది 2వ తారీఖు నాడు రంజాన్ నెల ప్రారంభం, ముక్కోటి ఏకాదశి 10వ తారీఖు. అదే విధంగా మనకి కావాల్సింది ఫ్రెండ్స్, చూడండి, సంక్రాంతి పండగ 12వ తారీఖు, 13వ తారీఖు, 14, 15 తారీఖులు ఉన్నాయి ఫ్రెండ్స్. పౌర్ణమి వచ్చేసింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కనుమ పండుగ కూడా ఉంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి, కనుమ పండుగ ఉంది, మకర సంక్రాంతి పండుగ ఉంది, భోగి, గోదాదేవి కళ్యాణం, భోగి పండుగ 13వ తారీఖు రోజు పౌర్ణమి, 14వ తారీఖు రోజు మకర సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ 15వ తారీఖు రోజు కనుమ పశువుల పండుగ, 16వ తారీఖు సావిత్రి గౌరీ ప్రారంభం. అదే విధంగా కొత్త క్యాలెండర్లో ఈ విధంగా ఉన్నాయి. 26వ తారీఖు రిపబ్లిక్ డే, 28వ తారీఖు శివరాత్రి అని ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్నీ ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్ పండుగలు అనేవి తెలుగు క్యాలెండర్లో. రథసప్తమి 26వ తారీఖు రోజు, మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో 2025 ఫ్రెండ్స్. న్యూ ఇయర్ పుష్పం మాసం విధియ 1వ తారీఖు వచ్చేసింది, బుధవారం రోజు. అదే విధంగా క్యాలెండర్ అనేది ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ టేబుల్ మీద పెట్టుకునేవి. ఇంకా చూసి ఇలాగా క్యాలెండర్ అనేది అందరూ మంచిగా మనం 2025లోకి వచ్చేస్తున్నాము. అందరికి కొత్త క్యాలెండర్లోకి వచ్చేసాం మనం. అందుకనేసి ఫ్రెండ్స్ ఈ పండుగలన్నీ ఈ విధంగా రాసి ఉంచుతారు ఫ్రెండ్స్. సైడ్న చూసుకొని ఎప్పుడు ఏందని అన్నది చూసుకోవాలి ఫ్రెండ్స్. క్యాలెండర్ అన్నది ఇక్కడ వచ్చేసి 2025 మే జూన్ మేలో ఈ విధంగా ఉన్నాయి పండుగలు, జూన్లో ఈ విధంగా ఉంటాయి పండుగలు.
ఇంకా ఆ విధంగా క్యాలెండర్లు అనేది వచ్చేసాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడొకప్పుడు మనం ఒకసారైనా బయటికి వెళ్ళి ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలు, పైనాపిల్, కర్బూజకాయలు, డ్రాగన్ ఫ్రూట్, సివికాయలు, దానిమ్మ పండ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చేసుకుంటే ఆ ఆనందమే వేరే ఫ్రెండ్స్. పోయినసారి పాత వీడియోలో ఈ కాయ పేరు ఏందని అడిగాను. స్టార్ యాపిల్, కమలాకాయలు అవన్నీ తెచ్చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా ఉంటుంది. పోయినసారి ఒక వీడియోలో నేను ఈ ఫ్రూట్ పేరు ఏందని అడిగాను ఫ్రెండ్స్. స్టార్ యాపిల్ అంటే అది తినటానికి చాలా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అది తింటే ఎంతో విటమిన్స్ ఉంటాయి. ఈ కాయ పేరు స్టార్ యాపిల్ అంటారు. మనం తెచ్చేసుకొని సీతాఫలాలు అనేది తియ్యగా ఉంటాయి, ఎంత శక్తినిచ్చిద్ది, ఎంతో ఇష్టపడతాము మనం చిన్నల కానించి పెద్దవాళ్ళ వరకు. కానీ తినేసేసి జ్యూస్ కూడా రకరకాలుగా స్టోర్ చేసుకుంటాము. 3 నెలల పాటు 5 నెలల పాటు నిల్వ అనేది ఉంటుంది. లోపల సీతాఫలం అనేది విత్తనాలు తీసేసి ఆ పల్పుని లోపల భాగాన్ని మనం స్టోర్ చేసుకుంటే 6 నెలల దాకా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ కానీ, జ్యూస్ కానీ, సీతాఫలం జ్యూస్ కానీ, అమాంతం జ్యూస్ కానీ తినొచ్చు. అదే విధంగా తింటాం కానీ ఫ్రెండ్స్, సీతాఫలంలో ఎన్ని విత్తనాలు ఉంటాయో ఎవరికి తెలియదు. నేను లెక్కించాను ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, దాదాపు 20 పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను లెక్కించాను. ఆ విత్తనాలతో మనము చాలా ఉపయోగాలు ఉన్నాయి. సీతాఫలం విత్తనాలతో, ఆకులతో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కరి వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా టెలిగ్రామ్లో అనేది లింక్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, డిస్కషన్ బాక్స్లో ఉంది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను. మనకి లేడీస్కి సంబంధించినవి, హెయిర్కి ప్లాస్టిక్ సగరాలు కానించి, జడగంటలు కానించి, హెయిర్ పిన్స్ కానించి అన్నీ ఎనేబుల్గా, యూట్యూబ్కి సంబంధించిన మైకులు, స్టాండ్లు అవన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి. టెలిగ్రామ్లో అందరూ జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.